మేలియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎన్జీఆర్ ఘన స్వాగతం పలికిన చీపురుపల్లి గ్రామ ప్రజలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 నెలలకు ఒక్కసారి పెన్షన్ తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టిన ఎన్డీఏ ప్రభుత్వం, వికలాంగులకు శుభవార్త, నేటి నుండి సదరం స్లాట్ పునః ప్రారంభించిన కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన హామీలలో ఒకటైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన ఎంత ఆవేదనకు గురయ్యి వెంటనే ఇంజనీరింగ్ అధికారులకు ఫోన్ చేసి ఆ రోజు నేను చూశాను, ఒక నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏ రకంగా ఉంటాయంటే ప్రజల కోసం ఎంతవరకు వెళ్తానని చెబుతూ నేను పోరాటం చేస్తాను. ప్రభుత్వం ఉన్నా నాకు నేను చేయించుకోగలను, పెద్దలతో మాట్లాడి చేయించుకోగలను. ఈ గ్రామస్తుల తరపున గ్రామస్తులను ముందుండి నేను నడిపిస్తాను. గ్రామస్తులు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టుగా చేస్తాను. చేసినంత వరకు నేను నిద్రపోనని ఆ రోజు హామీ ఇచ్చి అధికారులతో కూడా అంతే టెక్నీషియన్ అంటే ఒక ప్రశ్నార్థకంగా మాట్లాడి మీరు మా పనులు చేయాలి, చెయ్యకపోతే కాదు, ఇది మా ఊరు, మా ప్రజలు, నేను వాళ్ళతో ఉంటానని చెప్పి ఆ రోజు చాలా బాగా స్పందించారు. మరి ఆయన వల్ల మన గ్రామానికి ఉన్న అధికారులు, మా నాయకులు మరియు వివిధ హోదాల్లో ఉన్న పోలీసు డిపార్ట్మెంట్ వారు, జనసేన మిత్రులు, బీజేపీ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈ చీపురుపల్లి గ్రామ ప్రజలందరికీ శేషం వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, మనందరికీ కోరి ఎన్నుకున్న ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం మీరు అందరూ గెలిపించిన ప్రభుత్వం. ఈ రోజు మీ అందరూ రుణం తీర్చుకోవడానికి మాత్రమే మేమందరం ఉన్నాము. ఇక్కడ నాయకులకు కాదు, మీ సేవకులు మాత్రమే గుర్తించండి. మీరు అందరూ పట్టుకోండి. ఎమ్మెల్యే తప్ప కాదు. గత ఎమ్మెల్యే మీరు చాలా మంది చూశారు, గత నాయకులు మీరు చాలా మంది చూశారు. మీకు అందరికీ తెలిసి ఎమ్మెల్యే అంటే గొప్ప కాదు. మీరు ఓటేస్తే ఎమ్మెల్యే, లేదంటే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ తర్వాత మారిపోతుంది అంటే అయితే నేను చెప్పండి. అయితే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి ప్రతి అన్నా ఈ గౌరవ ముఖ్యమంత్రులు ప్రతి నెల కూడా మీ దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఎందుకున్నారంటే ఎమ్మెల్యే అంటే గొప్ప కాదు, మీ సేవకులను నిరూపణ చేయడానికి మాత్రమే మీరు గుర్తించండి. అందుకే ప్రతి నెల కూడా 1వ తారీఖు మీ దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాం. గత ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ మోసం చేసింది, మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా మోసం చేసింది. ఏంటి ఆ మోసం? చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2000 రూపాయలు పెన్షన్ పెంచితే 2014 నుంచి 2019 వరకు గత ప్రభుత్వం వచ్చి నేను పెంచుకుంటానని చెప్పి మోసం చేస్తే మనమందరం నమ్మే ఓట్లు వేస్తే 2000 నుంచి 3000 చేయడానికి సంవత్సరానికి 250 లెక్క పెంచుకుంటూ పోతామని చెప్పి ప్రతి ప్రజలు మోసం చేసిందా లేదా మీరు ఒకసారి ఆలోచించండి. కానీ మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, మనందరూ ఎన్నుకున్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే 3000 నుంచి 4000 చేస్తూ, వికలాంగుల పెన్షన్ 3000 నుంచి 6000 చేస్తూ, 100% వికలాంగుల పెన్షన్ 15000 చేస్తూ మీ ముందుకు వచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోరింది ఎక్కడ లాస్ అవుతారో, ప్రజలు ఇబ్బంది పడకూడదని మళ్ళీ 7,000తో సహా 7,000 రూపాయలు మీ ఇంటికి వచ్చి ఇవ్వడం జరిగింది. జరిగిందో చెప్పండి అందరూ. జరిగింది. అంటే గత ప్రభుత్వం 1000 రూపాయలు పంచడానికి 5 సంవత్సరాలు టైం పెడితే మన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే 3000 నుంచి 4000 చేయడం అనేది జరిగింది. 2014లో 19 రూపాయలు 200 నుంచి 2000 చేయడం వచ్చింది. ఒకసారి చూడండి. గ్యాస్ సిలిండర్ విషయంలో తీసుకోండి, మెగాడీఎస్ విషయంలో తీసుకోండి, మన రోజు మన రైల్వే విషయంలో తీసుకోండి. ఇవన్నెందుకు? ఇక్కడ మేలియాపుట్టికి నేను ఎంత పెద్ద చూపిస్తున్నానంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. మేలియాపుట్టికి రోజు గిరిజన గ్రామానికి బేలి వ్యవస్థ నిర్మూలన కావాలని అసెంబ్లీలో నిర్వర్తించాలని చెప్పింది నేనే. ఒకసారి మీరు చూడండి, వచ్చారు. ఇక్కడ ఎంతమంది చూసారో నాకు తెలియదు. కానీ అందుకే మేలియాపుట్టికి ఐడీడీఏ వచ్చింది. గత ప్రభుత్వం విభజన అనాలోచిత కారణాల వల్ల మన జిల్లాని విడదీస్తే మన ఐటీడీఏ సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లాలో వెళ్ళిపోతే ఐటీడీఏ నార్తులు కానీ ఇక్కడ ఐటీడీఏ కావాలని అడిగే నాయకులు కూడా తొలగైతే
2021లో నేనెళ్ళి అక్కడ చిదంపేటలో వెళ్ళి ధర్నా చేసి వాళ్ళకి ఐటీడీఏ ఫామ్ ఇవ్వమంటది. కరెక్ట్ గా నిలబడుతున్న మనకు జరిగింది. మొన్న నేను గెలిచిన మా మొదటిసారి గిరిజన గ్రామ ప్రజల గురించి మేయపుట్టి మండలం గురించి సమస్యల గురించి ఏం మాట్లాడిందంటే మీకు అసెంబ్లీలో నిలబెత్తి సాటితే ఈ రోజు మనకు ఐటీడీఎస్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనకు మేయపుట్టి మండలానికి ఐటీడీఏ వచ్చింది. అదే కాదు, గిరిజన గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడున్న మెయిన్ అన్నిటికీ మేయపుట్టి మండలం చాలా ఇబ్బందికరంగా ఉంది. వెనుకబడిన మండలం. ఈ మండలంలో వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. మీరు తాగునీటికి ఇబ్బందిగా ఉందంటే 265 కోట్లు ఇప్పుడు మనకి ఇచ్చి ఉద్దానంతో ప్రాజెక్ట్ అంటే మీరు ఉద్దానం అనుకోవద్దు. ఉద్దానం అనేది ఉద్దానం ఓన్లీ పాతపట్ల నియోజకవర్గానికి ఇంటింటి పొలాయి కింద 260 కోట్లు ఇచ్చిన వర్క్ స్టార్ట్ అయింది. ఒక 6 మాసాలు కనిపిస్తే మీ అందరి ఇంటి కూడా ఇంటింటికి వాటర్ వస్తుంది. అది కూడా చరిత్ర వాటర్, పురుషుల వాటర్, మెగా వాటర్ మాత్రం వస్తుంది. అంటే ఇవన్నీ ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. అది మనకు వచ్చింది. గిరిజన గ్రామానికి చూస్తున్నారు, రోడ్డు చూస్తున్నాయి. అదే మన రోడ్డు కూడా మన డ్రైనేజ్ చేయించే పెట్టుకోండి ఏదైనా ఉంటాయి. నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, ప్రభుత్వం వచ్చిన ఒక కుటుంబం పెద్ద గత ప్రభుత్వం ఆయన చేసిన తప్పిదాల వల్ల, గత సీఎం చేసిన తప్పిదాల వల్ల మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది.